హాయ్ అండి. మనం టెర్రస్ పైన గార్డెనింగ్ చేస్తున్నాం కాబట్టి మన టబ్స్ కానీ గ్రో బ్యాగ్స్ కానీ చాలా లైట్ వెయిట్గా ఉంటే మనం ఈజీగా మూవ్ చేయడానికి వీలుంటుంది. అంతేకాకుండా టెర్రస్ పై ఎక్కువ బరువు లేకుండా ఉంటుంది. దీనికోసం నేను ఒక 100 రూపీస్ టబ్ తీసుకున్నాను. దానికి డ్రైన్ హోల్స్ కంపల్సరీగా పెట్టుకోవాలండి. పెట్టుకున్నాక దానిపైన ఒక పెంకు కానీ లేదంటే ఒక రాయి కానీ ఏదైనా ఒక దానితో కంపల్సరీగా క్లోజ్ చేయాలి. చేసినాక 2-3 ఇంచెస్ మట్టి వేసాను. తర్వాత ఎండిన ఆకులు, ఎండిన పూలు, ఏదైనా మన గార్డెన్ నుంచి వచ్చిన వేస్ట్, లేకపోతే మనం ప్లాంట్స్ తీసేసినాక వచ్చిన కొమ్మలు ఏవైనా అలాగా కంపల్సరీ డ్రై వేసుకోవాలి. వేసుకున్నాక దాని తర్వాత గ్రీన్స్ వేసుకున్నాను. గ్రీన్స్ వేయడం వల్ల ఏంటంటే ఈ డ్రై లీవ్స్ అనేవి తొందరగా కంపోస్ట్ అవుతాయి. దీని తర్వాత కొంచెం మళ్ళీ డ్రై లీవ్స్ వేసుకున్నాను. దానిపైన కిచెన్ వేస్ట్, మనకు కిచెన్ నుంచి వచ్చిన వేస్ట్ అయినా లేకపోతే మార్కెట్ నుంచి తెచ్చుకున్న కూరగాయలు ఇలా కట్ చేసుకొని నేను వేసుకున్నాను. ఇలా వేసుకున్నాక దానిపైన మరలా 2-3 ఇంచెస్ సాయిల్ వేసి కొంచెం ప్రెస్ చేసేయాలి. చేసినాక ఏమవుతుందంటే ఎయిర్ లేకుండా ఉంటే తొందరగా అనేది కంపోస్ట్ అవుతుంది. ఈ ఎండాకాలం ఒక 20 డేస్లోనే కంపోస్ట్ అయిపోతుంది కాబట్టి మనం ఇప్పుడు కంపోస్ట్ చేసుకొని ఇలా రెడీ చేసుకుంటామంటే నెక్స్ట్ సీజన్లో మనం ప్లాంట్స్ పెట్టుకోవచ్చు. ఇలా 20 డేస్ తర్వాత మనం రెగ్యులర్గా చేసుకునే సాయిల్ మిక్స్ అనేది పైన వేసుకొని ఏ ప్లాంట్ అయినా పెట్టుకోవచ్చు. ఇలా చేసుకున్నట్లయితే మన ప్లాంట్స్ అనేవి హెల్తీగా ఉంటాయి. అంతేకాకుండా మన టబ్స్ అనేది లైట్ వెయిట్గా ఉంటుంది. మీరు కూడా ఇలా రెడీ చేసుకోండి. థ్యాంక్ యూ.